అండ్ ఇప్పుడు ఎన్ని సినిమాలు ఉన్నాయి చేతిలో? కొత్త ఆఫర్స్ అంటారు. సో నెక్స్ట్ నాగశౌర్య గారితో ఒక మూవీ స్టార్ట్ అవుతుంది అండ్ ఇంకొక 4-5 స్టార్ట్ అయినాయి. అంటే ఈ మూవీ రిలీజ్ అయ్యాక నాకు ఒక టాప్ బ్యానర్స్ నుంచి ఈరోజు కూడా ఒక కాల్ వచ్చింది. ఒక 4 మూవీస్ మంచి క్యారెక్టరైజేషన్ అంతా ఓకే. సో హ్యాపీ. అండ్ మీడియాలో చేసేటప్పుడు మంత్లీ ఇన్కమ్ ఫ్రీలాన్సింగ్ చేసుకుంటే ఒక మనకి మంత్ అంతా యూజ్ చేసుకునే అమౌంట్ మనకు వస్తుంది. కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ ఉన్నప్పుడే మనం క్యాష్ చేసుకుంటాం, డబ్బులు తీసుకుంటాం. మహా అయితే మీరు ఇప్పుడు చేసిన సినిమాలు 10 ఉన్నాయా? 10 సినిమాలు మీ చేతిలో 4 ఉన్నాయి. తర్వాత ఏంటి, ఈ 10 సినిమాలు చేసేటప్పుడు ఫినాన్షియల్గా ఏమైనా స్ట్రగుల్ పడిన సందర్భాలు ఉన్నాయా? కొంచెం ఉంటుంది. సో మీడియా అంటే మనకి మంత్లీ ఇన్కమ్ ఉంటుంది, బట్ ఇండస్ట్రీలో అట్లా కాదు. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ మీడియాలో మనం ఒక 1 మంత్ సంపాదించేది నేను ఇక్కడ 2 డేస్లో తీసుకుంటున్నాను. స్టార్టింగ్ అంత ఎక్కువ ఇస్తున్నారా? స్టార్టింగ్ కాదు, ఇప్పుడు స్టార్టింగ్ అయితే ఒక 5 డేస్ పట్టేది. అంటే మీడియాలో ఒక 1 మంత్ అంతా కష్టపడింది నేను, ఇండస్ట్రీలో 5 డేస్లో వచ్చేది నాకు ఆ ఇన్కమ్. అంటే మనకి లైక్ ఇక్కడ మంత్లీ శాలరీ ఉంటుంది కదా, అక్కడ డేస్ వైజ్ ఉంటుంది అన్నమాట. ఎంత వచ్చేది మంత్లీ? పర్లేదు, ఓకే. అంటే పర్లేదంటే ఎంత? అంటే పర్లేదు, నాకు నా ఖర్చులకి అంతా కరెక్ట్గా వచ్చేది, సరిపోయేది. అంటే శాటిలైట్లో శాలరీస్ కొంచెం తక్కువ ఉంటాయి. అందుకే ఎంత అని అడిగా. వద్దులేండి. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంది ఫినాన్షియల్గా? హ్యాపీ. ఒకవేళ 4 సినిమాలు అయిన తర్వాత మళ్ళీ ఆపర్చునిటీస్ రాకపోతే? ఆపర్చునిటీస్ రావు అని ఎప్పుడు అనుకోవద్దు. ఒకవేళ రాకపోతే చెడు ఆలోచించి మంచి ఆలోచించమంటారు కదా. అలా వచ్చారా? ఓకే. మేలించు ఏం లేదు, యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా మనకంటూ, ప్రతి ఒక్కరికి ఈ రోజులో యూట్యూబ్ ఛానల్. సో దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను చాలు. మళ్ళీ మీడియా సైడ్కి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు అసలు. కల్లో కూడా ఆ ఆలోచన రాదు, వచ్చినా పోను. జస్ట్ ఓన్లీ ఫ్రీలాన్సింగ్ వరకే ఉంటాను. ఏ మీడియా ఛానల్లో ఎక్కడ నేను పర్మనెంట్గా ఎక్కడ వర్క్ చేయను. తెలిసి మీరు మాట్లాడిన మాటలు వాళ్ళు కూడా తీసుకోరేమో. ఎందుకు? మీడియాలో పాలిటిక్స్ ఉంటాయి, మీడియా అది ఇదని మాట్లాడితే ఎవరు తీసుకుంటారు? మళ్ళీ తీసుకుంటే తీసుకోండి, తీసుకోలేకపోతే తీసుకోలేకపోతే. నిజాలు నిర్భయంగా మాట్లాడాలండి. నేను మీడియా నుంచి వచ్చా, నేను కూడా ఒకప్పుడు న్యూస్ రీడర్. నిజాలు మాట్లాడాలి కదా, ఉన్నట్టుగా మాట్లాడాలి. కానీ ఒకప్పుడు ఆ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకున్నారు కదా. ఒకప్పుడు ఆ ప్లాట్ఫామ్ మీకు బేస్ క్రియేట్ చేసింది కదా. ఆ బేస్ క్రియేట్ చేసింది, నేను కాదనడం లేదు. బట్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశాను. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా ఏ ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ లేవు? ఏ ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ లేవు? అన్ని చోట్ల ఉంటాయండి ప్రాబ్లమ్స్. లేనిది ఎక్కడ? మనిషి అన్నాక ఫస్ట్ స్టార్ట్ అయ్యేదే ప్రాబ్లం. కాకపోతే ప్రతి ప్రాబ్లం వెనుక ఒక సక్సెస్ అనేది మాత్రం 100% ఉంటుంది. సో నేను అన్నీ ఫేస్ చేసి వచ్చాను, ఈరోజు సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ఫుల్లీ ఇదే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నా. సో ఏదైతే ఒకవేళ సినిమాలు కాకపోతే నేను మీడియాలోకి వస్తాను, అదే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను, ఈ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్లో ఈ మోటివేషనల్ వీడియోస్ చెప్పాలి అన్న థాట్ ఎవరిది? అదంతా ఓన్గా మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అన్నిటిని ఏమైనా అందులో పెడుతున్నారా, లేదంటే గూగుల్లో దొరికే కొటేషన్స్ అవన్నీ కాపీ పేస్ట్ అవి? నేను యాక్చువల్గా స్టార్టింగ్ అందరికిలాగే చేసేదాన్ని. ఇన్స్టాగ్రామ్లో రీల్స్, ఏదైనా ఒక సాంగ్ వస్తే లిప్ సింగ్ చేయడం, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం అలా చేసేదాన్ని. బట్ నాకు యాక్చువల్గా ఒక 8 months 9 months బ్యాక్ 2K ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. అయితే ఇలా కాదు, కొంచెం అందరిలా చేస్తే మనకి ఎక్కడ వాల్యూ గుర్తింపు అనేది లేదు, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి నేను ఓన్గా, చాలా మటుకి ఓన్గా కొన్ని ఏంటంటే, మనం ఎక్కడైనా కొన్ని క్వైట్స్ చూస్తూ ఉంటాము, అవి చూసినప్పుడు అందులోంచి కొన్ని తీసుకుని, సో నాకు తెలిసింది కొన్ని యాడ్ చేసి, సో అలా ఓన్గా ఒక 15 seconds అలా ఒక వీడియోస్ చేసి అప్డేట్ చేయడం అలా జరిగింది. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది నా ఇన్స్టాగ్రామ్ త్రూ కొందరు హీరోస్ కానీ సెలబ్రిటీస్ కానీ చూసినప్పుడు నన్ను, నువ్వు రాజుగారి అమ్మాయి లక్కీ వర్మ కదా అన్నప్పుడు అదొక హ్యాపీనెస్. సో అదే మా మోటివేషన్ వీడియోస్ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఏం లేదు మీకు. ఇప్పుడు ప్రతిదానికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇప్పుడు మన చుట్టూ కొందరు ఫ్రెండ్స్ ఉంటారు, ఇలా జరిగిందని కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ చెప్తూ ఉన్నప్పుడు మనం వింటూ ఉంటాం. కొన్ని మూవీస్ చూస్తూ ఉంటాం,
వింటే అంటే అంత ఇండెప్త్గా చెప్పాం కదా, అందరూ వింటాం, అందరూ చెప్పట్లేదు కదా, మీరు చెప్తున్నారంటే ఆల్మోస్ట్ అది ఫేస్ చేసి ఉంటే ఇప్పుడు ఒక మూవీ తీస్తామండి మళ్ళీ మనం. ఉన్నది కూడా అందులో అబ్బాయి అమ్మాయి గురించి, లవ్ బ్రేకప్స్ గురించి, లవ్ గురించి ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది వీడియోస్. అవును, ఎందుకంటే ఇప్పుడు జనాలు ఎక్కువ కనెక్ట్ అయ్యేది దానికే కదా. ఇప్పుడు మీరు ఏదో రామాయణమో మహాభారతం చెప్పారనుకోండి, ఎవరికి ఎక్కువ కనెక్ట్ అది కూడా చూస్తున్నారు కదా, యూట్యూబ్ ఓపెన్ చేస్తే రామాయణం మహాభారతం గురించి చాలా videos తక్కువ చెప్తుంటే మంది. ఎందుకు 2 మిలియన్ 3 మిలియన్ వ్యూవర్షిప్ నేనే ఒక్క నిమిషం ఉండండి. నేను రామాయణం మహాభారతం చేసి నేను ఒక వీడియో అప్డేట్ చేస్తాను, దానికి ఎన్ని వ్యూస్ వస్తాయి అనేది మీరు ఒకసారి చూడండి. మేబీ టైం పడుతుంది. మీరు కూడా స్టార్టింగ్ లవ్ గురించి చెప్పినప్పుడు పెద్దగా ఏం పోలేదు కదా, కొంచెం కొంచెం పోయినాయి. లాస్ట్కి ఇప్పుడు 1 మిలియన్ 2 మిలియన్ పోతున్నాయి, అలాగే పోతాయి అవి కూడా. ఏమో నాకు ఇది ఈజీ అనిపించింది, ఎందుకంటే రామాయణాలు మహాభారతాలు అంటే అనుకుంటే మనకు మనం తెలియదు, చెప్పాలంటే అంటే మనం ఫేస్ చేసాం కాబట్టి చెప్తాం. లేదు లేదు, రామాయణం మహాభారతం గురించి మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, అన్నీ చేసిందే కదా, తెలియకపోవడానికి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక 50 years పర్సన్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు మన ఇంట్లో, మా ఎక్స్పీరియన్స్ అంత లేదు మీ వయసు అంటారు. బట్ మనం ఒక 25 yearsకే 50 years ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది మనకి, ఎందుకంటే సిచ్యువేషన్స్, మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ చాలా ఉంటాయి. ఒక్కొక్కసారి మనం చిన్నవాళ్ళమైనా కానీ పెద్దవాళ్ళకి సజెషన్స్ ఇస్తూ ఉంటాం, అవునా కదా. కొన్ని సందర్భాల్లో నేను చాలామందికి ఇచ్చే అట్లా, అంటే నా ఏజ్ చిన్నదే అయినా కానీ పెద్దవాళ్ళకి కూడా మనం సమ్ టైమ్స్ సజెషన్స్ ఇస్తాం. అలా అని చెప్పి మనకి ఎక్స్పీరియన్స్ అనుకోవాలా అది? మనం అవన్నీ ఫేస్ చేసే అనుకోని అవసరం లేదు కదా. సో కొన్ని అలా తెలుస్తూ ఉంటాయి, అది మన ఇంటెలిజెన్స్ కానీ లేదంటే కొంచెం మనకున్న నాలెడ్జ్ కానీ వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు. సో ప్రీవియస్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏం లేదంటారు అయితే? అసలు అట్లాంటి లవ్ కానీ బ్రేకప్ కానీ లేదు. సరే, మీరు విన్నదాన్ని బట్టి ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్య రిలేషన్స్లో వచ్చే గొడవలు ఏంటి, విన్నదాన్ని బట్టి గొడవలు ఏంటి, దేనికి ఎక్కువ బ్రేకప్స్ అవుతూ ఉంటున్నాయి? మోస్ట్ ఆఫ్ ద బ్రేకప్స్ ఏ రీజన్ వల్ల అవుతున్నాయి? యాక్చువల్గా ఎక్కువ అమ్మాయిలకి అబ్బాయిలకి మధ్య గొడవలు అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండర్స్టాండింగ్ లేకపోవడం, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉంటాయి. బేసిక్గా ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారనేది నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఒక మెసేజ్ చేస్తే వెంటనే వితిన్ సెకండ్స్లో రిప్లై రాకపోతే ఆమె మెంటాలిటీ ఎట్లుంటుందంటే వీడు ఎక్కడో ఎవరితోటో మాట్లాడుతున్నాడు, ఏదో చేసేస్తున్నాడు అనుకుంటారు. అదే అబ్బాయి అనుకోండి, అయ్యో ఏదైనా బిజీలో ఉందో వర్క్లో ఉందని కొంచెం అబ్బాయిలు థింక్ చేస్తారు, అమ్మాయిలు అలా కాదు. ఒకవేళ వెంటనే రిప్లై ఇచ్చినా కూడా వెంటనే రిప్లై ఇస్తున్నాడంటే ఏదో దాస్తున్నాడు అన్న పాయింట్ కూడా ఉంటుంది. ఉందా? అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేసినట్టున్నారేంటి? అని చెప్తున్నా, ఉంటుంది అని చెప్తున్నా, అలా ఉండొచ్చు అని నేను కూడా చూసాను. ఇది మీకు ఎలా తెలుసు అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేశారు? అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీరు చెప్పారు కదా ఆన్సర్, చుట్టుపక్కల ఉన్న కదా కదా మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నా. లేదంటే మీరు ఎక్స్పీరియన్స్ చేశారనమాట. అదే చెప్తాను, మీరు ఒప్పుకుని నేను చెప్పేవాడిని, మీరు చెప్పిన ఆన్సర్ నేను చెప్తున్నా కదా, అది వ్యాలిడ్ అయినప్పుడు ఇది కూడా వ్యాలిడ్. లేదు దొరికిపోయారు ధనుష్. సో ఎక్కువ ఏంటంటే అమ్మాయిల వల్లే మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. అబ్బాయిలు కొంచెం ఒకసారి కాకపోయినా ఒకసారి అని అర్థం చేసుకుంటారు, కానీ ఈ రోజుల్లో అమ్మాయిలకి అంత అర్థం చేసుకునే ఏమంటారు పేషెన్సీ లేదు. ఏదైనా రాంగ్గా అర్థం చేసుకుంటుంటారు ఈజీగా వితిన్ సెకండ్స్లో. అంటే ఒక అబ్బాయి ఎక్కువగా బాధపడడానికి కారణం అమ్మాయి, అర్థమైందా? సో అదే బాధ మర్చిపోవాలనుకున్న దానికి కారణం కూడా అమ్మాయే. ఆ అబ్బాయి ఆ బాధ మర్చిపోయేలా చేసేది కూడా ఒక అమ్మాయి. నేను అప్లోడ్ చేసిన రిలేగే ఓకే. మొత్తానికి ఎక్కువ ప్రాబ్లమ్స్ అన్నీ అమ్మాయిల వల్లే వస్తాయి. అంటే ఎక్కువ అనేం కాదు కానీ ఒక 100కి 90% అమ్మాయిల వల్లే. 99% అమ్మాయిలు, 1% అబ్బాయి. 99కి వచ్చేసారా మీరు? ఓకే డన్. 90కి 9కి పెద్ద యాడ్ ఉంది, 9 ఇంకా యాడ్. మరి అంత ఉండరు అబ్బా, కొందరు మంచి అమ్మాయిలు కూడా ఉంటారు. అదే 1% ఎక్కడ, ఒక 10% ఇద్దాం. పానకంలో పుడకలాగా ఒక సామెత మంచిదేనా, పానకంలో ముత్యంలాగా పోని ఒక అమ్మాయి ఉంటుంది. ఓకే ఓకే. ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు మా వాళ్ళ కోసం ఏదైనా ఒక మీకు బాగా నచ్చిన, మీరు బాగా ఫీల్ అయ్యి చెప్పిన ఏదైనా కొటేషన్? కొటేషన్ అంటే యాక్షన్కి ఓవర్ యాక్షన్కి డిఫరెంట్ ఏంటో తెలుసా? యాక్షన్ అంటే మనం మెసేజ్ పెట్టినప్పుడు చూద్దాం, ఓవర్ యాక్షన్ ఏంటి అంటే మనం పెట్టిన మెసేజ్ చూసి రిప్లై ఇవ్వకపోవడం. నేను అర్థం కాలేదు, మీకు ఇంకొంచెం టైం పడుతుంది. ఒకసారి మళ్ళీ చెప్పరా? యాక్షన్కి ఓవర్ యాక్షన్కి డిఫరెన్స్ ఏంటో తెలుసా? యాక్షన్ అంటే మనం పెట్టిన మెసేజ్ చూడడం, ఓవర్ యాక్షన్ అంటే ఏంటో తెలుసా? మనం పెట్టిన మెసేజ్ చూసి రిప్లై ఇవ్వకపోవడం. జస్ట్ అంటే మనం పెట్టిన మెసేజ్ చూస్తే చూస్తారు, బట్ ఏంటంటే చూసి కూడా రిప్లై ఇవ్వరు కొందరు, దాన్నే ఓవర్ యాక్షన్ అంటారు. ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు?
నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు అది. ఏమో బిజీగా ఉన్నాడేమో. బేసిక్గా అమ్మాయిలు మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వరు కదా. అమ్మాయిలా? అబ్బాయిలు కాదండి, నేను అబ్బాయిలు ఏమన్నా, బేసిక్ అబ్బాయిలు మంచోళ్ళు. అమ్మాయి కాబట్టి ఏంటి ఆడదానికి ఆడవాళ్ళ శత్రువులు. ఆడదానికి శత్రువు అవడానికి దానికి కారణం ఒక మగాడు. అవును. 100%. ఆ మగాడికి ఏం సంబంధం లేదు, వాళ్ళిద్దరు కొట్టేసి చచ్చిపోతారు. లేదు, కట్టుకోవడానికి కారణం అబ్బాయేనండి. అబ్బాయి మీద వాళ్ళు పెట్టిన ఇప్పుడు interest. అంతే కదా. ఓకే. ఓకే, ఈ లవ్ ఇవి కాకుండా ఇంకేమేమి కొటేషన్స్ ఇన్స్టాగ్రామ్ చెప్తూ ఉంటారు? సో ఆల్మోస్ట్ ఒక రిలేషన్స్ గురించి, ఫ్యామిలీస్ గురించి, లైక్ నాకు ఏదనిపిస్తే అది చేసేసి పోస్ట్ చేసేస్తూ ఉంటాను అంతే. రీచ్ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్తూ ఉంటుంది. 84K ఫ్యామిలీ, ఇన్స్టా ఫ్యామిలీ గురించి ఏం చెప్తారు? ఇన్స్టా ఫ్యామిలీ అంటే ఈ రోజుల్లో మనకి సపోర్ట్ చేసేవాళ్ళు బాగున్నారు ఇన్స్టాలో. సో థ్యాంక్ యూ సో మచ్ నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరికీ. అండ్ నెగిటివ్, సో ఎంత పాజిటివ్ ఉంటుందో అంత నెగిటివ్ ఉంటుంది. మనం పాజిటివ్ని తీసుకున్నప్పుడు సో ఆ నెగిటివ్ని కూడా తీసుకోవాలి. చాలామంది ఏదైనా ఒక నెగిటివ్ కామెంట్ పెట్టేసరికి ఇట్లా ఫీల్ అయిపోయి వెంటనే దాని కింద కామెంట్స్ పెట్టేస్తూ ఇదైపోతూ ఉంటారు చాలామంది. సో నేను బేసిక్గా రియాక్ట్ అవ్వను. ఎందుకంటే మనం ఒక పోస్ట్కి ఒక గుడ్ మెసేజ్ ఎలా వస్తుందో ఒక బ్యాడ్ మెసేజ్ని కూడా నేను అలాగే తీసుకుంటాను. నేను ఎక్కడ రియాక్ట్ అవ్వను. అండ్ పవన్ కళ్యాణ్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎలా అనిపించింది అంత పెద్ద వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడానికి? ఎప్పుడు చేశారు ఇంటర్వ్యూ? లాస్ట్ టైం ఎలక్షన్స్లో చేశాను. ఓకే, అంత పెద్ద వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినప్పుడు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో చాలా బిజీ ఉన్నారు. మొత్తం అన్ని మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూ చేసేసి వెళ్ళిపోతున్నారు, హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటే నేను సడన్గా వెళ్ళి సార్ ఇలా మీకు టైం లేదు బట్ నాకు ఇలా ఇంటర్వ్యూ కావాలి, జస్ట్ 2 minutes అని అడిగాను. పక్క నుంచి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు పక్కన వేరే వాళ్ళు, లేదండి అస్సలు టైం లేదు సార్ వెళ్ళిపోవాలి అర్జెంటుగా అని చెప్పేసి అంటే, నువ్వు ఆగు అని చెప్పి వాళ్ళని ఆపి ఓకేనమ్మా చేద్దామని చెప్పేసి అన్నారు. నేను తొందరగా మైక్ తీసుకొచ్చి ఆయన ముందు పెట్టి ఆయన చూస్తూ క్వశ్చన్స్ అడగడం మర్చిపోయా. ఆయన ఎంత క్యూట్గా ఆయన స్మైల్, ఆయన క్యూట్నెస్ చూసి నేను అంటే నేను ఎప్పుడు మనం మామూలుగా అంత ఫియర్ ఉండదు కదా. మనం ఏ పొలిటీషియన్ని చూసినా ఏ సెలబ్రిటీస్ని చూసినా మనం ఈజీగా క్వశ్చన్స్ అడిగేస్తూ ఉంటాం. ఫస్ట్ టైం అనమాట నేను పవన్ కళ్యాణ్ గారిని చూసి కాసేపు అలా ఉండిపోయాను, ఏం అడగాలో గుర్తులేదు. తర్వాత ఆయన అడగండి అంటున్నారు, అప్పుడు వెంటనే ఇదయ్యే క్వశ్చన్స్ అడిగాను. అడిగాక నవ్వారనమాట. వెళ్తూ నైస్ బాగా చేసావు అని చెప్పేసి అన్నారు. ఓ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పేసి ఆయన లిఫ్ట్లో వెళ్ళిపోతూ ఉంటే వెళ్తూ థ్యాంక్ యూ అని చెప్పేసి అన్నారు. సో నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను అది. అండ్ చేసిన చాలా ఇంటర్వ్యూస్లో మొదలు ట్రోల్స్ అవుతూ ఉంటాయి, అట్లా రోజా గారిది ఒక ట్రోల్ అవుతూ ఉండింది. అవును, రోజా గారి కార్ విషయం, ఆ ఇంటర్వ్యూ కూడా మీరే చేశారు. ఏమనిపించిన తర్వాత? ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ ఏమైనా వచ్చినాయా? రోజా గారు మెసేజ్ చేశారు. అంటే రోజా గారు ఫ్యామిలీతో చాలామంది ఇంటర్వ్యూస్ చేశారు, బట్ నేను చేసిన ఇంటర్వ్యూ బాగా ట్రెండ్ అయింది. తర్వాత రోజా గారు అన్నారు చాలా బాగా చేసావు ఇంటర్వ్యూ అని చెప్పేసి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అని నేను చెప్పేసి మెసేజ్ చేశాను. హ్యాపీ అనిపించింది, ఎందుకంటే అంతా నేను నా ఓన్ కంటెంట్తో అడిగేశాను అనమాట. సో బాగా వెళ్ళింది. ఎవరిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎక్కువ భయం వేసింది? అసలు ఇప్పటివరకు నేను పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడే కొంచెం ఎగ్జైట్ అయ్యాను, బట్ ఎప్పుడు దేనికి ఎవరికి నా లైఫ్లో ఇప్పటివరకు ఎవరికి భయపడలేదు. ఎవరి ఇంటర్వ్యూ బాగా వరస్ట్గా చేసే ఇంటర్వ్యూ అనిపించిన ఇంటర్వ్యూ ఎవరిది? ఇప్పటివరకు ఎవరి నేను ఏ ఇంటర్వ్యూ చేసినా కొన్నిసార్లు బ్లాంక్ అయిపోతూ ఉంటాం కదా, అవతల పక్కలు చెప్పే ఆన్సర్స్ కొంచెం బ్లాంక్ అయిపోతూ ఉంటాం కదా, అలాంటి సందర్భాలు ఏమైనా వచ్చినాయి? అస్సలు లేదండి. అసలు నేను యాక్చువల్గా ఒక ఇంటర్వ్యూ ఉందంటే నేను ప్రిపేర్ అవ్వను. సో ఆ పర్సన్ ఏంటి అనేది తెలుసుకుంటూ వస్తా కూర్చుంటా అడిగేస్తాను చేసేస్తాను అంతే, ఏదైనా అంతే. సో అంత ఎవరు లేరు. సో మీడియాకి రాకముందు కానీ మీడియా ఫీల్డ్లో చేస్తున్నప్పుడు కానీ ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఫినాన్షియల్గా కానీ ఫ్యామిలీ పరంగా కానీ? లేదు, ఫస్ట్ నేను మీడియాకి వస్తున్నప్పుడు మా ఫాదర్ మా డాడీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదు. మీడియా అంటే యాక్సెప్ట్ చేయలేదు, ఇండస్ట్రీ అని యాక్సెప్ట్ చేయలేదు. బట్ కొంచెం అప్పుడు మాత్రం నాకు చాలా మా పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది. సో మా బ్రదర్ సపోర్ట్ తోటే నేను మీడియాకి వచ్చిన, ఇండస్ట్రీకి వచ్చిన. మా బ్రదర్ సపోర్ట్ బాగుంటుంది. ఫినాన్షియల్గా ఏమైనా ఇబ్బంది పడిన సందర్భాలు? అసలు అలాంటిది ఏం లేదండి. అంటే మాది కొంచెం అప్పర్ మిడిల్ ఫ్యామిలీ. సో నేను ఎప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఫేస్ చేయలేదు. హ్యాపీ.
అండ్ బోలా శంకర్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ పడింది, కొంచెం ఉన్నట్లు బెటరే. సో చిరంజీవి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను ఎప్పుడు నాకు అనుకోకుండా చిరంజీవి గారి మూవీస్లో అలా కలిసి వస్తుందన్నమాట. సరే చిరంజీవి గారితో ఎక్కడైనా ఒక్క సీన్లోనే యాక్ట్ చేస్తానా అని చెప్పేసరికి అక్కడికి వెళ్ళేసరికి అటు ఇటు వెళ్ళిపోతుంది. బోలా శంకర్లో మాత్రం చిరంజీవి గారిని చూసి అమ్మయ్య చిరంజీవి గారిని చూసానన్న ఒక హ్యాపీనెస్ అయితే బాగుంది. మా షూట్ జరుగుతున్నప్పుడు చిరంజీవి గారు అక్కడే కూర్చున్నారు, చూస్తున్నారనమాట. చాలామంది ఉన్నారు పక్కన. మాట్లాడాలా వద్దా, వెళ్ళాలా వద్దా అనే ఒక టెన్షన్ ఉంది. మా డైరెక్టర్ గారు చెప్పాను, సార్ వెళ్ళొచ్చు అంటే, రండి పదండి నేను తీసుకువెళ్తానని చెప్పి తీసుకెళ్లారు. ఆయన కూర్చుని ఉన్నారు, వెంటనే లేచి నిలబడి నమస్కారం పెట్టారు. అసలు అవసరం లేదు కదా ఆయనకి, కూర్చుని నమస్కారం అమ్మ అంటే అయిపోయి, అంత పెద్ద వ్యక్తి కదా, పైకి లేచి నిలబడి మనకి నమస్కారం పెట్టాల్సిన అవసరం ఏముంది, మన అంత స్థాయి కూడా కాదు. సంస్కారం. ఎస్, నాకు చిరంజీవి గారిని చూసి అప్పుడు అర్థమైంది, చిరంజీవి గారు అంటే మనం విన్నదానికి చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో చిరంజీవి గారి గురించి చాలా వింటూ ఉంటాం మనం, బట్ నేను లైవ్లో ఆయన చేసే మంచి పనులు కానీ వాట్ ఎవర్ ఏదైనా కానీ మనం డైరెక్ట్గా వెళ్ళి మన ముందు ఇలా నిలబడి లేచి నమస్కారం, అమ్మో ఇంత చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యి ఉండి మనకి లేచి నిలబడి అంటే ఎదుటి వ్యక్తి స్థాయిని కాదు, చిరంజీవి గారు చిన్న పెద్ద అని తేడా ఏం లేదు, అందరికీ రెస్పెక్ట్ ఇస్తారనేది నాకు అర్థమైందనమాట. సో చిరంజీవి గారిని చూసి ఇంకా చాలా అంటే చాలా నేర్చుకోవాలి, నేనే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవాలి.